హలో గైస్, నా బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసేద్దామా? హలో గైస్, ఈరోజు మా తన్వి గారి బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసేద్దాము. ఓకేనా? 1 by 1. Tanvi is so excited. Are you happy? Yes! She is very happy to open her gifts అన్నమాట. నేను ఇక్కడికి వచ్చేయలేకపోతే ఫస్ట్ ఏది ఓపెన్ చేద్దాం. సో ఇవి లాస్ట్ చూపించేస్తాను. ఇవి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అన్నమాట. ఓకేనా? ఇవి లాస్ట్ చూపిస్తాం. విల్ వెయిట్ ఫర్ దిస్. ఇక్కడికి వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లాస్ట్ చూసేద్దాం ఈ గిఫ్ట్. సో ఫస్ట్ స్వీట్ స్టార్ట్ చేస్తామా? చాక్లెట్స్ ఫెర్రరో రోచర్. థ్యాంక్ యూ సో మచ్. మా డాడీ మేము ఒక్కొక్క తెస్తాం. ఎప్పుడు పొద్దున నైట్ వీళ్ళ డాడీ ఇది ఒక్కొక్కటి తినేస్తారట. చూసారు ఎలా చెప్తాను. నెక్స్ట్ కమింగ్ టు బ్యూటిఫుల్. ఇక్కడ కూర్చోమా. నెక్స్ట్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ కవర్ తో ప్యాక్ చేసి ఉంది తన్విస్ ఫ్రెండ్. ఎంత బాగుందో కదా కలర్ ప్యాకింగ్ మొత్తం. ఎంత క్యూట్ గా ఉందో చూడండి. వావ్! ఈ అన్బాక్సింగ్ తన్వితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మాకు. చూడండి హౌ క్యూట్ దిస్ డ్రెస్ ఇస్. టై కాదు, థ్రెడ్స్. See how cute this dress is. నేను చూపిస్తాను చూడండి ఎంత క్యూట్ ఉందో. ఇదంతా సీక్వెన్స్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. నైస్ తీసుకురండి. సో నెక్స్ట్ గిఫ్ట్ ఏం ఓపెన్ చేద్దాం? దిస్ వన్ విల్ ఓపెన్ దిస్ వన్. ఆమె అన్బాక్సింగ్లో ఉంటే మామూలు పని అవ్వదని చెప్పి నేను తన్ని కిచెన్లో పంపించాను. దిస్ ఇస్ పెయింట్ అండ్ ఇది తీసుకొచ్చింది చూడండి. సో ఇది పెయింట్ అండ్ అసెంబుల్ యువర్ ఓన్ సోలార్ సిస్టమ్ అంట. బాగుందా? ప్లానెట్స్ అవన్నీ వస్తాయి వీటిలో. ఇప్పుడు వద్దు. సో వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. నీకు నచ్చిందా గిఫ్ట్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో ఇదే కాకుండా ఇటువైపుకి రా. పెద్ద గిఫ్ట్స్ కి ఆనందపడదు, చిన్న చిన్న క్యూట్ స్టిక్కర్స్ కి ఆనందపడుతుంది. చిన్న ఆనందాలు. సో ఇవి ఏంటంటే ప్రిన్సెస్ అండ్ చెప్పు ప్రిన్సెస్, స్పైడర్ మ్యాన్, మార్వెల్ వీళ్ళందరివి స్టిక్కర్స్ కూడా ఉన్నాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. నెక్స్ట్ ఇదా? ఓకే. బై ద వే తన్వికి ఫీవర్ అనగానే చాలా మంది ఎలా ఉంది ఏంటి అని అడిగారు. సో థ్యాంక్ యూ సో మచ్. తన్వికి అయితే ఫీవర్ కొంచెం బెటరే. సో బర్త్డే అయితే ఇట్ వెంట్ ఫైన్. వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. బట్ తన్వి మాత్రం ఏమి తినకుండా బర్త్డే కంప్లీట్ చేసేసింది బికాస్ ఆఫ్ ఫీవర్ అండ్ ఆల్. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే బర్త్డేకి ఫుల్ ఎంజాయ్ చేసేసింది. ఐ డోంట్ నో వాట్ ఇస్. ఓ నైస్. ఏదో మ్యాథ్స్ మాస్టర్ అంట. మనకు మ్యాథ్సే రాదే. నువ్వు మాస్టర్ ఏమవుతావే. ఇలా చూద్దాం. ఓకేనే. This is maths book. Wow, a complete reading and writing kit. So ఇది వచ్చి అడిషన్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అవి చేయడానికి అనమాట. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏజ్ లో అయితే మంచి యూస్ఫుల్ గిఫ్ట్ అనే చెప్పాలి. నెక్స్ట్ we are going to open this one. సో జాగ్రత్తగా కవర్ చిరగకుండా ఓపెన్ చేయాలి. దట్స్ ద టాస్క్. బికాస్ నాకు కవర్ చిరిగితే నచ్చదు. సో నేను మ్యాక్సిమం ఈ గిఫ్ట్స్ అన్ని ఇలానే ఓపెన్ చేస్తాను. ఎవరి బర్త్డే అయినా కవర్ అయితే చిరగకుండా జాగ్రత్తగా ఓపెన్ చేసుకుంటా. ఐ లైక్ దాట్. ఆగు, చింపకు. వావ్! అలా అన్నానో లేదో కవర్ చిరిగిపోయింది. బికాస్ ఆఫ్ యూ, నీ వల్లే. అలా వదిలే. సరే ఎలాగో జరిగింది కదా, చింపేద్దామా? ఓకే.
మేకింగ్. ఆల్రెడీ తన్వికి సమ్మర్లో ఒక చైన్ మేకింగ్ కొన్నాను, వాటిని స్టిల్ యూజ్ చేస్తుంది. ఇది ఇంకొకటి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో Who మచ్. is that? నాకు తెలియదు కన్నా ఎవరిచ్చారో. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి వ్రతం రోజు కూడా మీ టైం మీరు తన్వి మీద కేటాయించి మరి వచ్చి తన్ని బ్లెస్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో I'm also very happy. So. ఏం మాట్లాడుతున్నావే? ఆమె హ్యాపీనెస్ రిలేటెడ్ మాట్లాడేస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళగానే తన్వి రియాక్షన్ ఏంటంటే, అమ్మ ఏదో ఫంక్షన్ అనుకున్నానమ్మా, నా బర్త్డేనేనా అని అడిగింది అనమాట. ఐ డి నాట్ క్యాప్చర్ దోస్ సింపుల్ అండ్ క్యూట్ ఎక్స్ప్రెషన్, బట్ స్టిల్ అదైతే ఆ మాట అనింది. సో నెక్స్ట్ గిఫ్ట్ తన్వి చూడండి, నేను ఎంత నీట్గా ఓపెన్ చేస్తానో అది ఎంత ఎలా చింపేస్తుందో. నేను ఎంత నీట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చూసిందంట. టచ్ చేస్తారా? ఇది ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చూసిందంట ఇది. సో చెప్తుందన్నమాట. అక్కడ కూర్చొని సైలెంట్ గా సిట్ ప్రాపర్లీ. అసలు గిఫ్ట్ అన్బాక్సింగ్ కూడా చేయకుండానే ఆమె అన్ని నేను వాడేస్తాను అంటే. సరే నువ్వు కూర్చో ఫస్ట్. సో దిస్ ఇస్ మండాలా ఆర్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎన్ని అవర్స్ ఎంగేజ్ అయిపోతామో మనకు తెలియకుండా. తన్వి ఆల్రెడీ ఇలాంటిది ఒక పేజ్ చేసింది, ఒక 3-4 days చేసింది. దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం ఉండదు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ బోర్డ్, టైర్డ్ ఆర్ ఎలోన్, అలాగా మనం మూడ్ని కరెక్ట్ చేసుకోవాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ దాట్ కెన్ డైవర్ట్ అవర్ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. నెక్స్ట్ విల్ గో విత్ దిస్. ఇది ఏంటో చూద్దాం. సో దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ అ చాక్లెట్. సో ఐ థింక్ దిస్ ఇస్ మలేషియన్ చాక్లెట్. సో ఇది ఎప్పుడు ఓపెన్ చేసి తినగలా అనిపిస్తుంది. హ్యావ్ టు ఓపెన్ అండ్ ఈట్ దిస్ చాక్లెట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ చాక్లెట్. ఫస్ట్ నువ్వు కూర్చో. నెక్స్ట్ దిస్ వన్. ఓకే, ఈ సెలక్షన్స్ మాత్రం ఎక్కువే ఉంటాయి. ఇది ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయి, ఇది ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయని అంటది. నీట్గా ఓపెన్ చేయి, లేకపోతే నువ్వు ఓపెన్ చేయకు. ఈ కోపానికి ఏం తక్కువ ఉండదు. తగ్గుతుంది. అమ్మో, మా తన్వితో అన్బాక్సింగ్ పెట్టుకోవాలంటే చాలా కష్టం. బట్ స్టిల్ తన గిఫ్ట్ కాబట్టి, తన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ కాబట్టి తను లేకుండా చేయకూడదని చెప్పి తనతో చేస్తున్నాను అనమాట. లేకపోతే అది వెళ్ళిపోయాక స్కూల్కి వెళ్ళిపోయాక చేసుకుందాం అనుకున్నాను. బట్ దాని గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అది లేకుండా ఉంటే బాగుండదని చెప్పి నేను లేకుండా అన్బాక్సింగ్ చేస్తే ఏం చేసేదాన్ని? నువ్వు లేకుండా అన్బాక్స్ చేస్తే కోపం వచ్చేదా నీకు? చూడండి ఎంత సీరియస్గా చూసి ఎలా కొడుతుందో. నేను లేకుండా చేస్తే కొడతావా? చూడండి అలా కొడుతుందంట, ఎంత సీరియస్గా చూస్తుందో. చింపకే, నీట్గా తీవే. ఇక మీలో కూడా ఎవరైనా నీట్గా గిఫ్ట్స్ ఓపెన్ ఇది అవ్వకుండా అక్కడికి వెళ్ళిపోయావు. అవ్వకుండా ఇంకొకటి ఓపెన్ చేసాను చూడండి. సో ఇదైతే చెస్ సెట్ ఆఫ్ 32 డ్యూరబుల్ ప్లాస్టిక్ ప్లే. ఉండు, 7 in 1 అంట. ఏందో 7 గేమ్స్ ఉన్నాయంట. చెస్, లూడో, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, కార్ ర్యాలీ, ఫుట్బాల్, ట్రెజర్ హంట్, జూమ్ బైక్ అంటేటో 7 in 1 అంట. 7 గేమ్స్ ఆడతారు. ఇప్పుడు మాకు మామూలుగా ఉండదు, మాకు ఉంటుంది ఇంకనమాట. గిఫ్ట్స్ ఏమో కానీ మేము ఆడాలి ఇప్పుడు దాని మీద కూర్చొని. సో వన్ ఆఫ్ ది నైస్ గిఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అన్ని గిఫ్ట్స్ ఇప్పుడు దాకా ఓపెన్ చేసిన అన్నీ బాగున్నాయి. చాక్లెట్స్ మాత్రం ఎప్పుడు తినాలి, మండాలా ఆట ఓపెన్ చేసేస్తుంది అంట. చూడండి అప్పుడే ఇంకా గిఫ్ట్ వచ్చిందే పాపం, చేసేస్తా అంటుంది. అది కొంచెం చూడండి, ప్రతి గిఫ్ట్ అది ఎలా ఓపెన్ చేసింది. ఇప్పుడు నన్ను నీట్గా ఓపెన్ చేయవా అని అడుగుతుంది. కమ్, ఇది ఏం గిఫ్ట్? జస్ట్ బార్బీయా? నీకు ఎవరో చెప్పారు బార్బీ అని? అవునా? వీళ్ళ ఫ్రెండ్ తెచ్చింది. వీళ్ళ ఫ్రెండే దీనికి చెప్పేసిందంట బార్బీ తెచ్చానని.
సో ఏం గిఫ్ట్ అయ్యింది అంటే బార్బీ అని చెప్తుంది అది కూడా. దాంట్లో మేకప్ బేబీ కూడా వచ్చింది. బేబీ 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 బిగ్ బేబీ. దిస్ సెట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ సరే ద నెక్స్ట్ వన్. for this gift. Thank you so much for the gift. Next one. I want to open mandala heart on this. Okay. I will open now only. Not now. Video చూసారా అప్పుడే done. స్టార్ట్ చేస్తుంది. Video done. అప్పుడే ఇంకా స్టార్ట్ Video అయిపోయాక start చేస్తా. చూడండి అన్బాక్సింగ్ అవ్వగానే స్టార్ట్ చేసేస్తుంది మండల ఆర్ట్ అండ్ బొమ్మలు. నాకు తెలిసి మోస్ట్లీ అన్నీ ఓపెన్ చేసేస్తుంది. అస్సలు ఆగదు. అంతే. ఆ రెండే అని చెప్తుంది. నెక్స్ట్ టైం కల్లా ఒక 1 వీక్ అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. 1 వీక్ కాదు కదా, 2-3 days కల్లా మొత్తం అన్నీ అయిపోయి ఉంటాయి, ఓపెన్ అయిపోయి ఉంటాయి. స్టిక్కర్స్, ప్లాస్టర్స్ అన్ని ఫింగర్స్కి, చేతులకి, మొహానికి వేసుకునే అలవాటు ఉంది మీకు. మీ ఇంట్లో కూడా ఎవరికైనా కిడ్స్కి ఇలాంటి అలవాటు ఉంటే నాకు కమెంట్ చేయండి. మా కిడ్డే కొంచెం వెరైటీగా ఉందో, అందరూ అలానే ఉన్నారేమో అని జస్ట్ కనుక్కుందాం అని చెప్పి. అసలు ప్రతిదీ ప్లాస్టిక్. మీకు ఈ గిఫ్ట్స్ నచ్చాయి అనుకో లైక్ చేయండి, అడగండి మీ ఫ్రెండ్స్ని. మీకంటే ఈ గిఫ్ట్స్ నచ్చితే లైక్ చేసేసి మీకు ఇష్టమైన వాళ్ళని అడగండి ఈ గిఫ్ట్స్ అంటే తెచ్చిమ్మని. లేకపోతే తన్విని అడగండి, తన్వి తెచ్చిస్తుంది. కాదండి మా మమ్మీని అడగండి. మా మమ్మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు కిడ్స్కి ఏమన్నా చెప్పాలంటారా మనం? వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలేమో మోస్ట్లీ నాకు తెలిసి. వావ్, ఇంకొకటి వచ్చింది. వన్ ఆఫ్ ద తన్వీస్ మోస్ట్ ఫేవరెట్. ఆల్రెడీ ఒకటి వచ్చింది అనుకున్నా, ఇంకొకటి వచ్చింది. ఎన్ని రోజుల్లో చెయ్యాలి? కమ్ బ్యాక్. 3 వచ్చాయి జ్యువెలరీ కిట్స్. ఆల్రెడీ ఒకటి ఉంది, సెకండ్ ఇందాక ఓపెన్ చేసా. దిస్ ఇస్ థర్డ్ వన్. ఇది నెక్లెస్, బ్రేస్లెట్ అండ్ ఇయర్ రింగ్స్ అట్ హోమ్ అంట. అసలు తన్వికి జ్యువెలరీ కిట్స్ ఎందుకు వేస్తున్నారా బాబు, మాకు పిక్చర్ వేస్తుంది ఇప్పుడు ఇంట్లో. నిన్న రాఖీ అంటే మా తన్వి వాళ్ళ తమ్ముడికి ఈ కిట్లో నుంచి రాఖీ చేసి తీసుకెళ్ళింది అనమాట. ఇలా ఉంటుంది ఇంకా ఇలాంటి గిఫ్ట్స్ వస్తే. నెక్స్ట్ వచ్చి ఈ స్టిక్కర్స్ కూడా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెచ్చారు. అది తెచ్చారు సార్. ఈ స్టిక్కర్స్ వెనక్కి సార్. సరిగా ఏమైంది, ఎందుకంత సీరియస్ ఎక్స్ప్రెషన్? ఈ స్టిక్కర్స్ ఆల్రెడీ ఓపెన్ చేసేసండి. వెరీ నైస్ స్టిక్కర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విండో ఆర్ట్ అంట. అంటే ఏంటో కూడా నాకు ఎగ్జాక్ట్లీ చెప్తానండి. ఫిల్ ద గ్లాస్ ఆగు. ఇగో ఇది చూడండి, చాలా బాగుంది. ఫిల్ ద గ్లాస్ పెయింట్ ఇలాగ వచ్చి నుంచో. ఫిల్ ద గ్లాస్ పెయింట్, హ్యాంగ్ ఆన్ విండో, ఇంటర్చేంజ్ అండ్ ప్లేస్ 64 యూనిక్ ప్రిన్సెస్. దీని అసలు జీరో నాలెడ్జ్. బొమ్మలు వస్తాయి, వీటితో మనం కజింగ్ చేయాలంతే. ఓకే, ఏవో పెన్సిల్ కలరింగ్ చేయాలంట. నాకైతే అస్సలు తెలియదు. జీరో నాలెడ్జ్ ఫర్ మీ ఆన్ దిస్. సో ఇదైతే ఇదన్నమాట. నేను స్టోరీ విండో ఆర్ట్ అంట. మొత్తం ఇగో ఇదేదో ఫుల్ నాలెడ్జ్ ఉందంట దీని మీద. ఇలా పేపర్ వస్తుందండి. ఇలా దగ్గరికి వెళ్ళి చూపించు. ఇలా పట్టుకోవచ్చండి, ఇలా పట్టుకోవచ్చండి. కావాలంటే ఇలా స్టిక్కర్స్ సరే వదిలే, ఓపెన్ చేస్తే ఇలా స్టిక్కర్స్ ఉంటాయి, అవి ఇలా బొమ్మలు ఉంటాయి, వాటికి అంటించాలండి. సరే ఓకే. ఇటు ఇగో ఇవేవో బొమ్మలు చాలా ఉన్నాయి, దానికి ఏవో అంటించాలంట. నాకైతే నిజంగా తెలియదు. డిఐవై మిర్రర్ మొజాయిక్ అంట. ఏదో మిర్రర్స్ షైనింగ్ లో ఉన్నాయి, సంథింగ్ రిలేటెడ్ టు మిర్రర్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇన్ని గిఫ్ట్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు. తన్వి బర్త్డే గిఫ్ట్స్ చూస్తుంటేనే తెలుస్తుంది ప్రతి ఇయర్ నిజంగా ఇన్ని గిఫ్ట్స్ వస్తున్నాయా అని చెప్పి. వెయిట్ ఇంకొకటి ఏదో ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ అ హ్యాండ్ మేడ్ గిఫ్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్. ఇట్లా హ్యాండ్ మేడ్స్ అయితే భలే క్యూట్ ఉంటాయి కదా. ఇదిగోండి, హ్యాపీ బర్త్డే తన్వి. ఇక్కడ నుంచో ఉండు. ఇగో హ్యాపీ బర్త్డే
Tanvi, your happy birthday, Tanvi. It's a handmade one. Thank you so much for this. Give me that green one. నేను ఇస్తా. భలే ఉంది కదా కవర్, ఎంత పెద్దగా ఉందో చూడండి. మండల ఆట వేసింది కవర్ మీద కూడా. నెక్స్ట్ ఈ ఒక్క గ్యాప్ లో నేను తీసేస్తాను, చూసారా? ఈ గ్యాప్ లో ఇది ఓపెన్ చేస్తుంది అంటే చూసారా ఎంత డిమాండింగ్ గా ఉందో అండి. అసలు ఫేస్ చూడండి ఎలా ఎంత సీరియస్ గా ఓ అంటుంది. అసలు ఫేస్ లో నవ్వు స్మైల్ అలాంటి ఏం లేదు. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసింది. ఆత్రం పకోడీ కదా, ఆగలేకపోయింది. మా మమ్మీ ఆత్రం పకోడీ వీడియో ఎగిరింది. It's a small handbag. ఎంత క్యూట్ ఉందో. ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారా? ఫస్ట్ టైం అనమాట అలాంటి వెరైటీ ఫేస్ ఎక్స్ప్రెషన్. వావ్, ట్యాగ్ కూడా ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నైస్ క్యూట్ బ్యాగ్ అనమాట. భలే ఉంది కదా, క్యూట్. సరే ఇందులో పెట్టి, ఇంకా ఇనఫ్, ఇందులో పెట్టే. నెక్స్ట్ అది కాదు, గివ్ మీ దిస్ వన్. ఇక్కడ ఎవరు రాశారు? ఫ్రమ్ చూడండి ఎంత బాగా చేసిందో చిన్న పాప. కేక్ బొమ్మ వేసి పైన స్టిక్కర్ వేసి ఎంత క్యూట్ వేసిందో. 6 రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత క్యూట్గా వేసారు బుడ్డి. ఐ కెనాట్ కంట్రోల్ తన్వి, సీరియస్లీ. అసలు ఈ బర్త్డే రోజు నేను ఒక ప్రామిస్ చేశాను. ఎందుకు చేశానా అని ఫీలింగ్ వస్తుంది. అదేమన్నా త్వరగా బ్రేక్ చేసేస్తానేమో అని భయం వేసేస్తుంది. ఆ ప్రామిస్ ఏంటంటే తన్విని కొట్టకూడదని ప్రామిస్ చేశా. అది ఎందుకు ఏంటి అంటారా, పెద్ద స్టోరీయే. ఎలాగ ఇది ఓపెన్ చేసేలోపు చెప్తాను. తన్వి సెకండ్ బర్త్డే ఇట్ హ్యాపెండ్ ఇన్ హాస్పిటల్ అనమాట. సో హాస్పిటల్లో జరిగింది. నేను ఇట్లా ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే అట్లా ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేస్తుంటే ఒక కొలెక్ట్ చేద్దామని చెప్పి అది ఓపెన్ చేసా. నాకు తెలియకుండానే నేను ఏడ్ చేశాను తన్విది సెకండ్ బర్త్డే ఫొటోస్ అని. నేను ఏడ్చేసరికి ఈమె ఏడ్చింది. సో ఐ వాజ్ లైక్, ఇంత కష్టపడి సెకండ్ బర్త్డే అంతలా చేసాము, ఇప్పుడు ఎందుకు చిన్న వాటికి కొట్టడం, వై డోంట్ కంట్రోల్ అని చెప్పి ఒక పేపర్లోనే 2 పట్టేసినాయండి. ఒక పేపర్లో 2 గిఫ్ట్స్ ర్యాప్ చేశానని చూసారు చెప్తున్నా. సో అలా ఎందుకు కొట్టకూడదు అని చెప్పి ఐ డిసైడెడ్ అండ్ ప్రామిస్డ్ హర్ నేను కొట్టను. బట్ స్టిల్ నేను తిడతా, పక్కా తిడతా నువ్వేమన్నా తప్పు చేస్తే అని చెప్పాను అనమాట. సో అది ప్రామిస్ చేసిందనమాట. సో మెమరీ చేస్తానంట. భలే ఉంది. అసలు గిఫ్ట్లు ఉన్నాయని కూడా నాకు తెలియదు. నిజంగా ఇన్ని గిఫ్ట్లు ఉన్నాయా అనిపిస్తుంది. అరే ఉండరా, అది చూడండి మీకు జుట్టు చూపిస్తుంది. మనిషి మొహం కంటే ఎక్కువ జుట్టే చూపిస్తుంది ఆమె. అరే ఇట్రా, అది ఏం ఒక్క చూపి కన్నా. అసలు ఫస్ట్ నాకు కూడా చూపి. సుధామూర్తి గ్రాండ్ మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాంటి బుక్స్ ఉంటే చదివి తన్వికి వినిపించాలని అనుకుంటా. బట్ నాకు కుదరదు, తన్వికి అంతకంటే కుదరదు. బట్ ఈ బుక్ ఇచ్చినందుకన్నా నేను చదివి రోజు తన్వికి ఐ టెల్ స్టోరీ, యూస్ఫుల్ స్టోరీస్ అనమాట. అలా ఏదో ఒకటి చెప్పాలన్నమాట. సో అది చెప్పి అట్లీస్ట్ అలాంటి స్టోరీస్ ఏదన్నా చెప్పి పడుకోబెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్ ఇంట్రెస్టింగ్ బుక్స్ అనమాట. అండ్ ఇన్ ద సేమ్ గిఫ్ట్ వీ హ్యావ్ అది ఇదేం గేమో నాకు నిజంగా తెలీదు. ఏ మినిట్ టు లర్న్ లైఫ్ టైమ్ టు మాస్టర్ అంట. ఇది ఏంటో నాకు తెలియదే. ఇది సంథింగ్, ఇది ఏంటంటే ఎగ్జాక్ట్లీ నాకు అర్థం కావట్లేదే. సంథింగ్ క్యారమ్ బోర్డ్ లాగా ఉంది వెనకాల చూస్తే. ఈ గేమ్ అయితే నేను ఎప్పుడైనా ఆడి చూపిస్తాను నేను మీకు. బట్ నాకైతే తెలియదు సీరియస్లీ. బట్ భలే బాగున్నాయి. ఎన్ని వెరైటీ ఆఫ్ గిఫ్ట్స్ ఉంటాయని చెప్పి నాకు తెలియదు. అది ఇవ్వు. ఆ గిఫ్ట్ తీసుకుని వెళ్ళి అటే పెట్టి ఎగురుతున్నావంటే ఏమి ఎగురు అట్లనే మళ్ళా అటెళ్ళి ఎగురుతుంది ఏంటో. ఇదేంటంటే స్పెల్లెక్స్ జూనియర్స్ అంట. ఏంటో స్పెల్లింగ్స్ రిలేటెడ్ అనుకుంటా, నాకేదో తెలియదు. జీరో నాలెడ్జ్. సో సంథింగ్ రిలేటెడ్ టు పజిల్ అన్నమాట.
సంథింగ్ రిలేటెడ్ టు పజిల్స్ అనమాట. వర్డ్స్, స్పెల్లింగ్స్, పజిల్స్ ఈ ఏజ్లో వీళ్ళు నేర్చుకునే స్పెల్లింగ్స్ కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనే చెప్పొచ్చు. స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు. జరగవే చదవడమే కష్టం, చదవడమే రాదు. బుక్ ఓపెన్ చేసి స్పెల్లింగ్ చదువుతుంది, వర్డ్ ఆమెకి ఇష్టం వచ్చింది చెప్తుంది. అస్సలు కాన్సన్ట్రేట్ చేయదు. కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా చదువుతుంది, బట్ అస్సలు కాన్సన్ట్రేట్ చేయదు. అందరంతేనే, ఏమంతేనే, నాకైతే అస్సలు తెలియదు. నెక్స్ట్ వన్ వచ్చి వావ్, దెన్ అంటే టీహెచ్ దెన్ చదివింది. అరే ఆపురా ప్లీజ్ రా. వావ్, ఇట్స్ వెరీ నైస్. వావ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు తెచ్చారో నాకు తెలియదు కానీ చాలా బాగుంది. తనవి క్యూట్గా ఉంటుంది పెట్టుకుంటే. నేను తెలియలే, మా తన్వి నేనే ఇచ్చాను అనుకుంటుందంట సర్ప్రైజ్. నీ స్టోరీ బుక్సా ఇవా? నువ్వు ఎలాంటి ఎవరు ఎప్పుడు ఇవ్వలేదంట తన్వికి. ఏదో సౌండ్ అవుతుంది. తన్వికి ఇలాంటి గిఫ్ట్స్ ఎవరు చేయలేదు అనగానే తన్వికి ఇలాంటి గిఫ్ట్ ఎవరు తెలియదు అనగానే డిజిటల్ సౌండ్ వచ్చింది. ఏకంగా ఇట్లా భూమి జల్ అన్నట్టు అనిపించింది. సో నెక్స్ట్ తన్వికి బాటిల్స్ వచ్చాయి. 1 2 3 4 టప్పర్వేర్ బాటిల్స్. థ్యాంక్ యూ సో మచ్. మా కన్నగడికి అన్ని వెరైటీ గిఫ్ట్స్ వస్తున్నాయి. నేను కూడా ఈ జనరేషన్లో పుడితే బాగుండేది కదా, మంచి వెరైటీ గిఫ్ట్లు వచ్చాయేమో. చెప్పులేమో అంట. ఎంత ఎగ్జైట్మెంట్ చూడండి, ఎంత ఆనందమో. చెప్పులంటే అంత ఇష్టమా నీకు? ఓ, టప్పర్వేర్ లంచ్ బాక్స్. టప్పర్వేర్ లంచ్ బాక్స్ 2 వచ్చాయి. బౌల్స్, క్యాప్స్ అండ్ దానికి బ్యాగ్ కూడా. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా తప్పు చేశాను కదా నేను, కొట్టనని చెప్పి. ఐఎమ్ ఫీలింగ్ లైక్ నిజంగా తప్పు చేసి వెనక్కి తీసేసుకుంటాను. నాకు ఇచ్చే నేను కొడతా అని అనిపిస్తుంది. సో అందులో ఉన్నాయి ఇంకా 2 తీసుకురా. అన్బాక్సింగ్ అయితే అయిపోతుంది. ఏదేదో వదులుతుంది. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఏం ఆడుతున్నావు. రే ఏం మాట్లాడుతున్నావురా? చూసారా బావ టార్చర్ పెడుతుంది నాకు. అందులో ఏముంది చూడు. వావ్, ఎంత సాఫ్ట్ గా ఉందో. విత్ సాఫ్ట్ డిప్ ఫ్రేమ్. నేను ఒకటి చేస్తుంటే ఆమె ఒకటి చేస్తుంది చూడండి. ఇది సాఫ్ట్ టెడ్డీ విత్ ఫ్రేమ్ అనమాట. ఇందులో తనవి ఫోటో పెడతాము. ఎంత క్యూట్. ఓపెన్ చెయ్యకి ఇట్లా టచ్ చూసారా? ఓపెన్ టచ్ చేయమంటే నిజంగానే బాగుంది. తన్వి తలకాయ పెడితే ఏంటో అనుకున్నాను. అయ్యో రామచంద్ర ప్రభు, ఈ డ్రెస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. క్యూట్ కానీ కమియర్ క్యూట్గా ఉంది చూడండి. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఫైనల్గా గిఫ్ట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకేమైనా మిస్ అయ్యి ఎవరి గిఫ్ట్ అని నేను ఇవ్వకపోతే ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి. ఇదంతా ఏంటి? వాటర్ తుడుచుకుని రా, వెళ్ళి టవల్తో గో, అక్కడికి వెళ్ళి తుడుచుకుని రా. ఓకే, సో నెక్స్ట్ అసలు గిఫ్ట్స్ అనమాట. తనవి అవి కూడా తీసుకురా. ఈ అసలు గిఫ్ట్స్ తీసుకొచ్చే ముందు అవి చూపిస్తాను. సో ఒక్కసారి రా. ఇప్పుడు నువ్వు కౌంట్ ఏం చేయక్కర్లేదు. సో దీస్ ఆర్ మనీ గిఫ్ట్స్ అనమాట. దీస్ గిఫ్ట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్స్. ఇది యాక్చువల్గా August 8th రోజు జరిగింది కాబట్టి బర్త్డే. మేమేం చేసామంటే ఈ మనీతో పాటు ఇంకా కొంతమంది ఇచ్చిన మనీ మొత్తం కలిపి వి బాట్ ఎ న్యూ గిఫ్ట్. అంటే ఇంకా కొంచెం తక్కువైతే మేము తీసుకొని వి బాట్ 1 మెమరబుల్ గిఫ్ట్ ఫర్ దాట్. రెండు ఉన్నాయి. అవి ఏంటో చూపించేస్తాను.
ఆగు ఆగు. ఇది ఇది తన్వికి వచ్చిన గిఫ్ట్ అనమాట. అత్తయ్య గారు తెచ్చారు. ఇది తన్వి బర్త్డేకి స్పెషల్. బాగుంది కదా. థ్యాంక్ యూ. ఇది మా మమ్మీ ఇచ్చిందండి సర్ప్రైజ్. నిన్నే ఇచ్చింది మరి. ఇంకా మా మమ్మీ ఇచ్చింది సర్ప్రైజ్ అంట. ఎందుకు అది కాదు నేను చెప్తాను ఏంటో. ఆగు, ఇది డ్రెస్ పెడుతున్నా. సో దీని స్టోరీ ఏంటంటే ఇప్పుడు క్యాష్ చూపించాను కదా, క్యాష్ కార్డ్స్. ఇందులో ఉన్న మనీ అండ్ మేము కొంచెం తన్వికి అని ఉంచిన మనీ, వాటితో మేము తన్వికి వచ్చిన గిఫ్ట్ అండ్ మేము మనీ అలా అలా కొన్ని ఇచ్చిన మనీ, వాళ్ళు ఇచ్చిన మనీ, వాటితో పాటు తన్వికి ఇది కొన్నాం అనమాట బర్త్డే గిఫ్ట్. సో మీరు ఇచ్చిన ప్రతి ₹1 వి వాల్యూడ్ ఇట్ అండ్ వి బాట్ దిస్. ఇది వేసుకున్నప్పుడల్లా తన్వికి బర్త్డే గిఫ్ట్ అందరూ ఇచ్చినది అనే గుర్తుగా ఉంటుందని చెప్పి మేము ఇది కొన్నాం అనమాట. హౌ ఇస్ దిస్? ఐ లైక్ ఇట్. సో ఈ 2 గిఫ్ట్స్ ఆర్ స్పెషల్ గిఫ్ట్స్. ఇంతకీ ఆల్ ఆర్ స్పెషల్ గిఫ్ట్స్, బట్ ఈ 2 తన్వి బర్త్డేకి వరలక్ష్మి వ్రతం రోజు వచ్చింది కాబట్టి, అది వరలక్ష్మి వ్రతం రోజు వచ్చింది. ఇది నెక్స్ట్ డే కొన్నామన్నమాట. ఏం లేదే, అవును ఇది ఒక రోజు అయిపోయాక బర్త్డే రోజు వచ్చిన మనీ అండ్ మిగతా అన్నిటితో కలిపి మేము కొన్నాము ఒక రోజు అయ్యాక. అంటే వీళ్ళకి ఇంకా ఆ వాల్యూ తెలియదు, ఆ బంగారం అనే వాల్యూ తెలియదు కాబట్టి ఇది చూసి మా తన్వి ఏమందో చెప్తాను మీకు. ఇది చిన్నది కొన్నావా అంట. ఇంత చిన్నదే, ఇట్స్ టూ మచ్ కాస్ట్లీ అని చెప్తే అవునా ఓకే అని అందనమాట. సో దాట్స్ ఇట్ గైజ్. ఈ గిఫ్ట్ స్టోరీస్ మా గిఫ్ట్స్ నచ్చాయా? మా తన్వి అన్బాక్సింగ్తో కొంచెం ఎలాగైనా కష్టమే, బట్ స్టిల్ ఆమె గిఫ్ట్స్ కాబట్టి ఇంకా ఆమె లేకుండా మేము అన్బాక్స్ చేయలేము కాబట్టి ఇంకా తప్పక చేయాల్సి వచ్చింది. ఏదో ప్రపంచం అంతా తిరుగుతుంది, అది ఏది ఓపెన్ చేద్దామా అని చూస్తుంది. సో దాట్స్ ఇట్ గైజ్. మా ఈ గిఫ్ట్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ తన్వికి అదో సబ్స్క్రైబ్ అంట. అండ్ తన్వికి ఫీవర్ అనేది చాలామంది కాల్ చేసి అడిగారు తన్వికి ఎలా ఉంది ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. అండ్ తన్వి ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ యువర్ గిఫ్ట్స్. అండ్ ఎస్పెషల్లీ ఆ రోజు వచ్చి బ్లెస్ చేసి తన్వికి విష్ చేసిందే కాకుండా గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ గైస్. టేక్ కేర్ అండ్ బై బై. విల్ సీ యు నెక్స్ట్ వీక్. హలో గైస్, అన్బాక్సింగ్ అంతా అయిపోయాక నాకు ఇది మర్చిపోయానని గుర్తొచ్చింది. సో ఈ చాక్లెట్ ఒకళ్ళు ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. నేనైతే ఇది ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల మర్చిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్.